ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే నోటిఫికేషన్గా పొందాలనుకుంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మన కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో APBRAGSET అని టైప్ చేయగానే వచ్చే మొదటి లింక్పై క్లిక్ చేయాలి. మనకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే 5వ తరగతి వారికి అలాగే ఇంటర్మీడియట్ వారికి సపరేట్గా లింక్స్ ఇవ్వబడ్డాయి. 5వ తరగతి అడ్మిషన్ల కొరకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ కనిపించే ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్కి ఎదురుగా క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కాలమ్స్ డిజేబుల్లో ఉంటాయి. విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే అన్ని కాలమ్స్ ఎనేబుల్ చేయబడతాయి. ఈ రెడ్ స్టార్ ఉన్న కాలమ్స్ అన్నీ తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఎంటర్ చేయాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, జెండర్, మొబైల్ నంబర్, నేటివ్ డిస్టిక్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థి యొక్క ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో కూడా JPG ఫార్మాట్లో ఉండాలి. తర్వాత ఆ విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఆదాయం ₹1,00,000 కంటే తక్కువగా ఉంటే అవును అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవును అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ విద్యార్థి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం లేదా తెల్ల రేషన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా JPG ఫార్మాట్లో ఉండాలి. 50 KB కంటే ఎక్కువ, 250 KB కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత అడ్రస్ ఆర్ కమ్యూనికేషన్ వివరాలు నింపాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ఆర్ కమ్యూనికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ విద్యార్థి జోగిని, బస్విని, సైనిక ఉద్యోగస్తుల పిల్లలు అయితే అవును అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పిల్లలు అనాథ పిల్లలైతే అవును అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. కాదు అని సెలెక్ట్ చేసుకుంటే డెత్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ విద్యార్థి అత్యాచార బాధితుల అని అడుగుతుంది. అవును అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, కాదు అయితే నో అనే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆర్ యు ఫిజికలీ ఛాలెంజ్డ్, ఆ విద్యార్థి ఫిజికలీ ఛాలెంజ్డ్ విద్యార్థి అయితే అవును అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టడీ పర్టికులర్స్లో మనం గమనించినట్టయితే 2023-24 విద్యా సంవత్సరానికి ఆ విద్యార్థి 4వ తరగతి ఏ మీడియంలో చదివాడు, తర్వాత ఏ డిస్టిక్లో చదివాడు, తర్వాత పాఠశాల పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి ఏ మీడియంలో చదివాడో, ఏ డిస్టిక్లో చదివాడో, ఏ పాఠశాలలో చదివాడో ఎంటర్ చేయాలి. తర్వాత ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత వివరాలు అంటే అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు, అలాగే అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న సెంటర్ పేరు, అలాగే ఆ విద్యార్థి అడ్మిషన్ కోరుచున్న జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఈ జిల్లాలో ఉన్న పాఠశాలలన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వాటిలో మనం ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద కనిపించే చెక్ బాక్స్ పై టిక్ చేసి కింద ప్రివ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కింద కనిపించే సబ్మిట్ బటన్పై క్లిక్ చేసినట్టయితే ఆ విద్యార్థి యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ విద్యార్థి యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ కార్డును ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయగానే మనకు ఆ విద్యార్థి యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. కింద కనిపించే ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆ విద్యార్థి యొక్క అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవచ్చు.